శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. సెప్టెంబర్ మాసంలో మనము మకర రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కూడా కొద్దిగా మిశ్రమ ఫలితమే. అంటే అపకీర్తి, కలహము, ధన నష్టము, మనోవిచారము, అనారోగ్యాలు ఇలాంటి నెల రోజులలో కలగడానికి ఆస్కారం ఉంది. ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే ధనలాభము, సంపదలు పెరగడము, చేసేటువంటి ఒక వ్యాపారంలో లాభాలు రావడము, విజయం కలగడము అనేటువంటి జరుగుతూ ఉంది. ఇక రెండవ వారంలో వెళ్ళినట్టయితే మొదటి వారంలో ఉన్న సంతోషం కాస్త రెండవ వారంలో దెబ్బతింటుంది. సదా విచారము, అనవసరంగా డబ్బు నష్టపోవడము, వృధా ప్రయాణాలు చేయడము, ఇతరుల చేత మాటతో కలహాలు ఏర్పడి నిష్ఠూరాలు కావడము అనేటువంటి జన విరోధము కలగడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారంలో కనుక చూసినట్టయితే రెండవ వారంలో జరిగేటువంటి ఒక జన విరోధం కాస్త సమసిపోయి మూడవ వారంలో సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. చేసేటువంటి ఒక వృత్తిలో వ్యాపారంలో డబ్బు లాభాలు చూడడము, లేదా వ్యవసాయదారులైతే మంచి పంట రావడము, అనుకున్న కార్యక్రమం నెరవేరడము ఉంటుంది. అంతేకాకుండా మీరు పరోపకార్యచరణం చేయడం, అంటే ఇతరులకు సహాయం చేస్తూ వారి వల్ల మంచి చేసుకోవడము, వారి వల్ల మీకు ఇది జరగడం జరుగుతుంది. ఏదో ఇంట్లోకి మాత్రం ఏదో నూతనమైనటువంటి ఒక వస్తువులు ఏవో తీసుకురావడానికి జరుగుతుంది ఈ మూడవ వారంలో మకర రాశి వారికి సెప్టెంబర్లో. ఇక నాలుగవ వారంలో కనుక మనం ప్రయాణం చేసినట్టయితే ఆరోగ్యంగా ఉంటారు. అనుకోకుండా మీకు ఇక్కడి నుంచో రావాల్సినటువంటి ఒక డబ్బు రావడం అనేటువంటి జరుగుతుంది. శుభకార్యాలు ఆచరించడానికి అడుగు ముందుకేస్తారు. ధర్మకార్యాలు చేయడానికి అడుగు ముందుకేస్తారు. కీర్తి ప్రతిష్ఠ, దానివల్ల కీర్తి పెరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకు విజయం జరుగుతూ ఉంటుంది. కానీ ముందు చెప్పినటువంటి కొన్ని విషయాలలో మీకు సరిగ్గా లేదు కాబట్టి ఆ విషయాలన్నీ కూడా తగ్గిపోవడానికి సుఖ సంతోషించి దేవి అపరాధ స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. అది ప్రతిరోజు కూడా మీకు చండీ పుస్తకంలో దొరుకుతుంది, అంటే యాప్లో కూడా దొరుకుతుంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అనేటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఇవి దేవి అపరాధ స్తోత్రం. ప్రతిరోజు కూడా ఒకసారి ప్రయాణం చేసి ఆ అమ్మను శరణు పొందండి. మీకు అన్ని విధాలుగా అమ్మ తోడుగా ఉండి మీ కార్యక్రమాలన్నీ నెరవేర్చి మీకు శుభాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఇది శుభం.